నేను చేబ్రోలు జాన్ విక్టర్ వాళ్ళ నాన్నగారిని. మా అబ్బాయిని అక్రమంగా కేసు పెట్టి భయంకరంగా 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ రమేష్ బాబు, 3 టౌన్ కానిస్టేబుల్ మురళి, 1 టౌన్ కానిస్టేబుల్ రమేష్ నాయక్, వీళ్ళు నలుగురు భయంకరంగా ఒక పశువును కొట్టినట్టుగా కొట్టి వారి క్రూరత్వాన్ని చాటుకున్నారు. ఇది చాలా హేయమైన చర్య అని చెప్పి నేను ఖండిస్తున్నాను. మేము మంగళగిరిలో మా అబ్బాయి లా చేసి గుంటూరు కోర్టుకు న్యాయవాదిగా డైలీ వెళ్తున్నాడు. అయితానగర్లో వేము నవీన్ ఎలియాస్ కిల్లర్ అనే వ్యక్తి పార్టీ ఫంక్షన్ ఉంది, నా బర్త్డే అంటే రమ్మంటే వచ్చాడు. ఆ రాత్రి అక్కడ కూర్చున్నప్పుడు బొమ్మ దగ్గర చిరంజీవికి ఆ సాయంకాలం ఘర్షణ అవుతుంది, మామూలు ఇవ్వట్లేదు అని చెప్పేసి కిల్లర్ని చిరంజీవి గట్టిగా ఫోర్స్తో అడిగి గొడవ పడుతుంటే పక్కనే మా అబ్బాయి జాన్ విక్టరు, వాసు కుమారుడు దోమ రాకేష్ ఉన్నారు. వీళ్ళు కూడా ఘర్షణలో ఉన్నారు. వీళ్ళదేమీ లేదు. ఘర్షణ అయిన తర్వాత ఎవరు వెళ్ళిపోయారు. తెల్లారి 25వ తారీఖున మా ఇంటికి వచ్చి రమేష్ నాయక్ అనే 1 టౌన్ కానిస్టేబుల్ చిరంజీవి కారులో తీసుకొచ్చారు. కారులో తీసుకొచ్చి 3 రోజులు 2 టౌన్లో ఉండి చిత్రహింసలు గురి చేసి ఆ రోజు కొట్టారని మాకు తెలిసింది, కానీ ఇంత పాశవికంగా క్రూరంగా కొట్టారనేది మాకు తెలియదు. ఈ వీడియోలు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది. దీని విషయమై మేము చాలా ఆవేదనలో ఉన్నాము. ఆ సిఐలని ఇద్దరిని, రమేష్ నాయక్ని, మురళిని, ఇంకా ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. వాళ్ళని కూడా SC ST అట్రాసిటీ యాక్ట్ వీళ్ళపైన పెట్టాలి. మాకు న్యాయం చేయాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. హత్యా ప్రయత్నం అనేది అదంతా మోసము, అబోత కల్పనది. వాళ్ళు ఘర్షణ పడ్డారు అంతేగాని పోలీస్ మీద ఘర్షణ ఏంటి అన్నట్టుగా వాళ్ళు ప్రెస్టేజ్గా ఇగో తీసుకుని దాన్ని కొన్ని ఛానల్స్లో అజ్ఞాతం నుంచి దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాను. మా అబ్బాయి లా అయిపోయింది, హైకోర్టులో 6 నెలల క్రితం ఎన్రోల్ చేయించాను. గుంటూరు కోర్టుకి వెళ్తున్నాడు సొంతగా, ఎవరి దగ్గర పనిచేయట్లేదు, సొంతగా వెళ్ళి కోర్టులో కూర్చుని వస్తున్నాడు. లాయర్ అని చెప్పినా కూడా నువ్వేంటారు లాయర్ అయితే మాకేమైంది, లాయర్లను కూడా తంతామని చెప్పేసి భయంకరంగా కొట్టాడు. భయపడి ఇంకా అట్లా కొట్టించుకోవాల్సి వచ్చింది. కేసులు వీళ్ళు కావాలని చెప్పి బనాయించారు. మేము ఇదివరకు ఇటు ఉండేవాళ్ళం అయితానగర్లో. ఈ పోలీసుల దెబ్బకు భయపడి అక్రమ కేసులు పెడుతున్నారని మేము మంగళగిరి వెళ్ళిపోయాం. హైకోర్టు దగ్గరకు ఉంటుంది, కోర్టుకి వెళ్తాడనే ఉద్దేశంతో మేము వెళ్ళిపోయాం. అయినా కూడా వీళ్ళు పోలీసులు వదలట్లేదు. అసలు మా అబ్బాయి ప్రమేయం లేదు. కిల్లర్ అనే వాళ్ళు ఆ చిరంజీవికి గొడవ, వీళ్ళు పక్కన ఉన్నారని చెప్పేసి వీళ్ళ మీద కూడా పెట్టారు. చిరంజీవి మామూలు వసూలు చేస్తా అంట, సిఐ పంపిస్తా అంట. ఈ మధ్య అతను ఫోన్పే చెక్ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. ఈ మధ్య చంద్రావూరు తోటలో కూడా కోర్టులో లీగల్ కేసు జరుగుతున్నప్పుడు కూడా ఒకళ్ళ ద్వారా ఫోన్పే చేసి 5,000 డిమాండ్ చేసి కొట్టించుకున్నాడంట. ఆయన ఫోన్పే చేస్తే కానీ అవన్నీ బయటపడతాయి. దీని మీద కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. ఆ సిఐని వాళ్ళని కూడా రిమాండ్లో వేయాలి, మాకు తగు న్యాయం చేయాలని. అప్పుడు కొట్టారని తెలిసింది, కానీ ఇంత పాశవికంగా కొట్టారు, క్రూరంగా కొట్టారని మాత్రం నిన్న వీడియోలు వచ్చినాకే తెలిసింది. సభ్య సమాజం దీని గురించి తలదించుకునేలా వాళ్ళ చర్య ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే ధోరణి ప్రతి ఒక్కరిలో రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. కొడుతుంటే చూస్తూ ఉన్నారు ప్రజలు, అడిగుంటే బాగుండేది. భయభ్రాంతులు గురి చేయాలని చెప్పేసి పోలీసులు ఇది ఒక కుట్ర అన్నమాట. దళితులను చిన్న చూపు. అదే వేరే కులస్తులు ఇలాంటివి జరిగితే వాళ్ళని మర్యాదగా స్టేషన్ కూడా తీసుకురారు, ఫోన్లోనే మాట్లాడి పంపించేస్తారు. ఇలాంటి నీచమైనటువంటి అవమానకరమైనటువంటి సంఘటనలు ఈ దళితుల పక్షానే చేస్తున్నారు. దీన్ని సమాజం మొత్తం గుర్తుంచుకోవాలి, ఎదురు తిరగాలి, ప్రశ్నించాలి. నా పేరు వాసు, మా అబ్బాయి పేరు రాకేష్ దోమ. ఇది పోలీసు వారిది మొన్న 24వ తారీఖున జరిగిన గొడవ. అంబేద్కర్ బొమ్మ కాడ ఉన్నప్పుడు వీళ్ళు కిల్లర్ అనే కుర్రోడు, ఈ మన కానిస్టేబుల్కి వీళ్ళకి చిరంజీవికి వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది, ఏదో లావాదేవీలు. దాని గురించి జరుగుతుండగా మా పిల్లలు పక్కన ఉన్నారు, జాన్ విక్టర్, దోమ రాకేష్. వీళ్ళు ఉండగా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారని వీళ్ళు ఈ చిరంజీవి అన్న అతను ఈ కమిషన్ అడిగాడు వీళ్ళని, ఎంత ఇవ్వండి అని. మా దగ్గర డబ్బులు లేవన్నారు.
దాని గురించి వీళ్ళని అనవసరంగా తీసుకెళ్ళి కేసు పెట్టి ఇరికిచ్చారు. ఇరికిచ్చి 24వ తారీఖున కేసు పెట్టి తీసుకెళ్ళారు. శుక్రవారం చేస్తే శనివారం తీసుకెళ్ళి కొట్టారు. ఎక్కడ మన అన్నాబత్తిన సమాధి కాడ కొట్టారు. తర్వాత మళ్ళీ ఆదివారం లింగారావు సెంటర్లో పబ్లిక్ చూస్తుండగా విచక్షణారహితంగా కొట్టారు. అది కాళ్ళు మా అబ్బాయికి రాడ్ ఉంది, చేతిలో రాడ్ ఉంది. అయినా కానీ అవన్నీ చూడకుండా సిఏ గారు 2 టౌన్ సిఏ గారు కాలు మీద పెట్టి 3 టౌన్ సిఏ గారు కాళ్ళు కొడతాం ఆ పబ్లిక్ చూస్తున్నారు. వీడియో వచ్చింది. మేము ఇంత కొట్టారు అనుకున్నా కానీ ఇంత విచక్షణారహితంగా కొట్టారు మేము అనుకోవాలి. అసలు అది సభ్య సమాజం దించుకునేటట్టుగా ఇచ్చేశారు. దళితులు అంటే చిన్న చూపు అయిపోయింది. ఇక్కడ హత్యా ప్రయత్నం లేదండి. వాళ్ళు మా ఊళ్ళు వసూలు చేస్తానికి వచ్చాడు అతను. వాళ్ళకి ఏదో గొడవ జరిగింది. కిల్లర్ అన్న అతనికి వాళ్ళకి వీళ్ళు పక్కన ఉండారు. దీనిలో కూడా ఇది చేసేసారు. అది ఏం చూస్తామండి, సభ్య సమాజం తల దించుకునేటట్టు. అసలు పబ్లిక్లో అట్లా కొడితే ఏంటండి, ఆ పిల్లలు ఏమైనా చిన్న పిల్లలు అదేమంటే బెదిరిస్తున్నారు. ఆ వజాను కొడతారా పబ్లిక్లో? దళితులు అనేక ఇది ఇట్లా చేస్తాం. వీళ్ళు దళితులు అయితే నాగరంటే ఇక వీళ్ళకి ఇదైపోయింది. సిఐకి మరి కనీసం ఇప్పుడు వేరే ఓ క్యాస్ట్ని అయితే కొట్టరు కదా. అట్లా ఎక్కడ చూడలా మరి మేము ఇట్లా ఇంత దారుణంగా చేశారు. పిల్లలకి రాడ్లు ఉన్నా కానీ అప్పుడు మా అబ్బాయి బతిమలాడుతున్నాడంట, కాలు మీద తొక్కబాకండి, ఇట్లా నా కాళ్ళు రాడ్లు ఉన్నాయని. కర్ర ఇరిగిపోయింది, మళ్ళీ ఇంకో కర్ర తీసుకురండి అన్నాను. అది వీడియోలో ఉంది చూడండి. మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుతున్నాం.